రాజుకుంది. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో తగాదా ఏర్పడింది. స్థానిక వేదరేశ్వరం రోడ్డులోని కోనసీమ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న 3 రోడ్ల జంక్షన్లో కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాపు సంఘ నాయకులతో డీఎస్పీ సుంకర మురళీమోహన్, ఆర్డీఓ శ్రీకర్ చర్చలు జరిపి సంక్రాంతి పండుగ వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు నాయకులకు సూచించగా అంగీకరించారు. ఇదిలా ఉంటే సాయంత్రం వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి విగ్రహ ఏర్పాటు చేసేందుకు నిర్మించిన స్తూపం వద్దకు పార్టీ నాయకులు కార్యకర్తలతో వెళ్లారు. అంబేద్కర్ చిత్రపటం, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అదే ప్రాంతంలో ఉంచి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా విగ్రహం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అంతలో టీడీపీ నాయకులు, కాపు నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. ఇక దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య అగ్గిరాజుకుంది. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో తగాదా ఏర్పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మోహన్, ఇంకా నిన్న ఉదయం జరిగినటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయాలని కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఒక విగ్రహం తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో వివాదం అక్కడ ఆగింది. ఇందులో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి గారు ఆ ప్లేస్కి ఎంటర్ అయ్యి, వైసీపీ శ్రేణులతో కలిసి ఎంటర్ అయ్యి ఇక్కడ విగ్రహం పెట్టడానికి కుదరదు, గతంలో కూడా ఇక్కడ జరిగినటువంటి విగ్రహాలు పెట్టకూడదని ఒక నిబంధన కూడా చేసి ఉన్నాం, కాబట్టి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి వీలు లేదని చెప్పేసి కరాఖండికి చెప్పడంతో ఒకవేళ ఈ విగ్రహం పెట్టవలసి వస్తే అంబేద్కర్ది, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా పెట్టాలని చెప్పేసి అతను నిలదీశాడు. దీంతో 2 వర్గాల మధ్యన వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం చోటు చేసుకోవడంతో చిల్ల జగ్గిరెడ్డి గారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీంతో వివాదం అక్కడ సద్దుమణిగింది. సద్దుమణగడమే కాకుండా పోలీసులు ఎవరైతే కాపు సంఘ నేతలు ఉన్నారో వాళ్ళతో కూడా చర్చలు జరిపి ఆ చర్చలు పండగ వెళ్ళిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయానికి వద్దాం, వచ్చిన తర్వాత మాత్రమే మనం చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏదైతే కాపు సంఘం నేతలు పోలీసులు చెప్పినటువంటి నిబంధనలకి వాళ్ళు అంగీకరించారో
ఎప్పుడైతే ఈ వైసీపీ శ్రేణులు వచ్చి అక్కడ ఈ రకమైనటువంటి విగ్రహాలు పెట్టడానికి కుదరదు అని ఏ రోజు చెప్పడం జరిగింది, ఆ సమయంలో చెప్పారో దాంతో అక్కడ వివాదం చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ పోలీస్ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ చొరవ తీసుకుని రెండు వర్గాలని సంయమనం పాటించమని చెప్పి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి అతి పెద్ద పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి వెళ్ళిన తర్వాత దీని సంగతి మాట్లాడదాం, అప్పటి వరకు ఇక్కడ ఎవరో విగ్రహాలు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే వైసీపీ శ్రేణులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏదైతే అంబేద్కర్ ఫోటోలు పెట్టడం జరిగిందో ఆ సమయంలో కాపు సంఘ నేతలు కూడా ఏదైతే శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని తీసుకొచ్చారో దాన్ని కూడా ఆ విగ్రహం పెట్టిన ప్లేస్ లో పెట్టడం జరిగింది. దీంతో వివాదం చోటు చేసుకుంది. అయితే ఏదేమైనప్పటికీ వివాదం చోటు చేసుకోకుండా ఉండడం కోసం ఈ రెండు వర్గాలని సంయమనం పాటించమని చెప్పి ఆ ప్రాంతాన్ని పోలీసుల యొక్క అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ కి రాకూడదని చెప్పి వారందరినీ కూడా సంయమనం పాటించి ఏదైతే సంక్రాంతి అయ్యిందో పండగ అయిన తర్వాత ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఇక్కడ సామరస్యంగా పరిష్కారం చేద్దామని చెప్పేసి చెప్పడంతో వివాదం సర్దుపడింది. ప్రియాంక. రైట్ మోహన్, థ్యాంక్ యూ. ఓకే. అది